ది ఫ్యామిలీ స్టార్ ది విజయ్ దేవరకొండ మూవీ అయితే ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. సో మూవీ నాకైతే యావరేజ్ అని నాకు అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ చూసేంత వరకు నిజంగా ఫస్ట్ హాఫ్ బయటకు వచ్చిన తర్వాత అరే పర్వాలేదు కదా, సెకండ్ హాఫ్ కూడా ఇట్లే ఉంటే ఏముందిలే కలెక్షన్స్ వచ్చేస్తుందని నేను అనుకున్నాను. బట్ సెకండ్ హాఫ్ నిజంగానే కొంచెం కష్టమైపోయింది అనమాట. థియేటర్ లో కూర్చోవడం చాలా కష్టమైపోయింది. ఫస్ట్ 45 minutes ఆ యుఎస్ లో ట్రాక్ ఏదేదో పెట్టినారు. సరే పాజిటివ్స్ చెప్తే ఫస్ట్ తీసుకొని రావడం మూవీ ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగే ఆ మిడిల్ క్లాస్ లైఫ్ చూపించడము, విజయ్ దేవరకొండ మోసే పరువు బాధ్యతలు కావచ్చు, ఆ మిడిల్ క్లాస్ లో ఉండే బంధాలు బాంధవ్యాలు కావచ్చు, ఎంత సాక్రిఫైసులు చేస్తా ఉంటారు ఒక్క మిడిల్ క్లాస్ వాడికి మాత్రమే తెలుసు. లైఫ్ లో ఏంటంటే డబ్బుని వృధా ఖర్చు చేయకుండా పొదుపుగా ఎలా వాడుకోవాలి, డబ్బుని ఎలా ప్రాపర్ గా ఖర్చు పెట్టాలి అనేది ఒక మిడిల్ క్లాస్ లైఫ్ వాడికి మాత్రమే తెలుసు అనమాట. అండ్ అదే విధంగా ఒక్క మిడిల్ క్లాస్ వాడికే తెలుసు ఇప్పుడు ఇంట్లో ఏదైనా చిన్న చిన్న రిపేర్లు వచ్చినా తనంతగా తానే చేసుకుంటాడు. ఇంకా చెప్పాలంటే ఏదైనా క్లీనింగ్లు బయటంతా ఇంకా వేరే ఇండిపెండెంట్ ఉంటాడు అనమాట, డిపెండెన్సీ పెట్టుకోకుండా ఉంటాడు. సో ఒక మిడిల్ క్లాస్ వాడి కష్టాలన్నీ కరెక్ట్ గానే చూపించినారు. కానీ మళ్ళీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి నిజంగా చాలా లాగ్ అయిపోయింది అనమాట. మూవీ వచ్చేసి అన్నెసెసరీ సీన్స్ పెట్టినారు. సో సెకండ్ హాఫ్ చూసేంతసేపు నాకు ఫస్ట్ హాఫ్ పర్వాలేదు, ఐరన్ వంచినట్లు అనిపించినా సెకండ్ హాఫ్ కొంచెం ఐరన్ దించినట్లు అనిపించింది నాకు. ఓవరాల్ గా చెప్పాలంటే ఒక బిలో యావరేజ్ మూవీ. 2 సాంగ్స్ ఫస్ట్ హాఫ్ లో ఒక ఫస్ట్ 40 minutes తప్ప ఇంకా మూవీలో పెద్దగా ఏం లేదు చెప్పేదానికి.